వెల్కమ్ బ్యాక్ టు వేద హనీ సిస్టర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా 2 రోజుల ముందు నుంచే ర్యాలీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మా క్యాంప్ లో. ఈ ర్యాలీ అయితే ఈవినింగ్ చేశారు. పార్క్ లో పిల్లల్ని ఆడిపిస్తూ ఉండగా ఇలా ర్యాలీ అయితే వచ్చింది. మనకు ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయ్యిందనమాట. వీళ్ళు చాలా చిన్న పిల్లలు అయినా కూడా ఒక పెద్ద రౌండ్ అయితే వేశారు ర్యాలీ. నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ పిల్లలు అనమాట వీళ్ళు. ఇందులో మా పాప కూడా ఉండాల్సింది, కానీ స్కూల్ కి వెళ్ళను అని ఆ రోజు ఏడ్చింది అనమాట. స్కూల్ నుంచి ఇంటికి రాగానే డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తుంది. తినేం పార్టిసిపేట్ చేయట్లేదు, కానీ స్కూల్లో పిల్లలు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, దాన్ని చూసి ఇంటి దగ్గర ఈమె చేస్తుంది అనమాట. మా పాపతో పాటు ఈ బాబు కూడా వేస్తున్నాడు. ఇద్దరు సేమ్ క్లాస్. ఇంకా ఇది ఆగస్ట్ 15th రోజు అనమాట. జెండా హోస్టింగ్ కి అందరు రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. పిల్లల్ని అయితే 8కి రమ్మన్నారు, ఇంకా మమ్మల్ని 8:30కి రమ్మన్నారు. ఇంకా మా పాప అయితే ఏడుస్తుంది. ఈ మధ్యనే స్కూల్ కి వెళ్తుంది కాబట్టి నేను వెళ్ళను, నువ్వు ఉంటేనే వస్తా అని ఏడుస్తుంటే సర్లే అని తనతో పాటే వెళ్ళిపోయాను అనమాట. అందరూ అప్పుడే వచ్చారు పిల్లలతో పాటు రెడీ అయ్యి. అప్పటికి కొంచెం ఫీవర్ ఉంది మా పెద్ద పాపకి, కానీ ఇంకా అలానే వచ్చింది అనమాట. ఇక్కడేమో మా చిన్ని పాప అలిగింది, జెండా ఒకటే ఉంది నాకు ఇవ్వలేదు, అక్కకి ఇచ్చినారు అని. అప్పటికే అందరూ వచ్చేసారనమాట. మా పాప లోపలికి వెళ్ళు అంటే నేను లోపలికి వెళ్తే నువ్వు వెళ్ళిపోతావమ్మా, నేను నీతోనే ఉంటాను అని ఏడ్చింది అనమాట. సరేలే అని నాతో పాటే నిలబెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే ప్రేయర్ కి రెడీ అవుతున్నారు. పిల్లలందరూ గెటప్స్ వేసుకొని వచ్చారనమాట. ఇంకా కాసేపటికి పేరెంట్స్ ని కూడా లోపలికి రండి అన్నారు. పిల్లలకైతే ఫ్రీడమ్ ఫైటర్స్ వి గెటప్స్ అయితే వేశారు. గెటప్స్ లో మాత్రం పిల్లలు చాలా బాగున్నారు. అప్పటికి ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సీఎం మేడం అయితే కొద్దిగా లేట్ వచ్చారనమాట. ఇంకా మా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ దాకా అలానే నించున్నారనమాట అటెన్షన్ లోన. ఇక్కడ మా పెద్ద పాప కూడా వచ్చేసింది ప్రేయర్ కి. ఇక్కడ మేడం అయితే వచ్చేసారు. ఫ్లాగ్ హోస్టింగ్ ఇప్పుడు జరుగుతుంది, చూడండి. ఇక్కడ జెండా ఎగరేయడం అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లలు ఫొటోస్ అయితే దిగారు మేడం వాళ్ళ దగ్గర గెటప్స్ లో. పిల్లల్ని పర్ఫార్మెన్స్ ఇచ్చే పిల్లల్ని సపరేట్ గా కూర్చోపెట్టారు, నార్మల్ పిల్లల్ని సపరేట్ గా కూర్చోపెట్టారు అనమాట. ఇంకా పేరెంట్స్ అందరినీ లోపలికి రండి అన్నారు. మా ఆయన డ్యూటీ కూడా ఇక్కడే అనమాట. పెద్ద పాపకి అప్పటికి లైట్ గా ఫీవర్ ఉంది కదా, ఇంకా మా ఆయనతో పాటే ఉంది తను. చిన్న పాప అయితే నా దగ్గరే ఉంది. ఇంతకు ముందు అక్కతో పాటు ఆడుకునేది మా వేద, కానీ ఇప్పుడు స్కూల్ కి వెళ్తుంది కాబట్టి హనీని సపరేట్ గా కూర్చోపెడుతున్నారు. వాళ్ళ అక్క లేదు అని చెల్లికైతే బోర్ కొడుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మేడం అయితే వెల్కమ్ సాంగ్ అయితే పాడుతున్నారు. రియల్ వాయిస్ పెట్టేదాన్ని, కానీ కాపీరైట్ వస్తుంది అని పెట్టలేదన్నమాట. పాట అయితే చాలా బాగా పాడారు మేడము.
ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే యూకేజీ పిల్లలతో స్టార్ట్ చేశారనమాట. పిల్లలు మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా ఎనర్జెటిక్ గా వేశారు డాన్స్ అయితే. పిల్లల్ని చూస్తుంటే మా హనీ కూడా వేసింటే బాగుండు అనిపించింది నాకు. మా ఆయన కూడా అదే అన్నారనమాట. అయితే తనకి అప్పటికి కొంచెం హెల్త్ బాగాలేదని డ్రాప్ అయిపోయింది. భరతమాత గెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్ గా ఉందో ఆ పాప. ఆ అమ్మాయి ఒకటే కాదు, ఆ గెటప్ వేసిన పిల్లలు మొత్తం చాలా క్యూట్ గా ఉన్నారు ఆ రోజు. సెకండ్ సాంగ్ వచ్చేసి ఎల్కేజీ పిల్లలు వేశారు. ఇది కూడా భరతమాతకు సంబంధించిన సాంగే. ఇండిపెండెన్స్ డేకి మాత్రం చిన్న పిల్లలతో డాన్స్ వేయిస్తారు. అందుకనే పేరెంట్స్ మొత్తం వస్తారనమాట వాళ్ళ పిల్లల డాన్సులు చూడడానికి. నార్మల్ గా మీటింగ్స్ లో ఇంతమంది రారు. ఇక్కడ మా ఆయన అయితే ఫుల్ గా బిజీగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక అసలు ఏం మాట్లాడించారనమాట. వాళ్ళు డ్యూటీలో ఉంటారు కాబట్టి ఇంకా ఎవరిని ఏం పట్టించుకోరు. పిల్లల డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా వేశారు అందరూ. ఇక్కడ డాన్స్ వేస్తున్న పిల్లలైతే నర్సరీ పిల్లలు. మేడం వాళ్ళు మాత్రం చాలా ఓపిక్ గా చూసుకుంటున్నారు పిల్లల్ని. అసలు ఒక్కొక్కరిని ఒక్కో లైన్ లో నిలబడితే ఒకరిని నిలబడితే ఇంకొకరు ఎటో వెళ్ళిపోతున్నారు. నిజంగా చాలా ఓపిక ఉండాలి చిన్న పిల్లలకి టీచర్ అవ్వాలి అంటే. ఇక్కడ ఈ అమ్మాయి అయితే స్పీచ్ ఇస్తుంది. అసలు ఎక్కడ తడబడకుండా నేర్చుకున్నది నేర్చుకున్నట్టు చెప్పేసింది అనమాట. ఈ పాపను చూస్తుంటే అసలు మేము స్టేజ్ కూడా ఎక్కే వాళ్ళం కాదు అప్పట్లో. చాలా మందికి స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. అయితే ఇప్పటి నుంచే పిల్లలకి అలవాటు అయితే చేయాలి. పెద్ద అయితే వాళ్ళే స్వతంత్రంగా మాట్లాడేటట్టు. ఇక్కడ అయితే గెటప్స్ వేసారనమాట. రాణి రుద్రమదేవి, శివాజీ మహారాజు, మిస్ వరల్డ్, బ్యాడ్మింటన్, ఎవరైతే మన దేశానికి ఫస్ట్ ఉంటారో వాళ్ళని ఈడ గెటప్ లాగా వేసి చూపించారు. నర్సరీ పిల్లలు కూడా చాలా క్యూట్ చేశారు. పిల్లలైతే ఎక్కడ స్టెప్లు మర్చిపోకుండా చాలా బాగా వేసారనమాట. అమ్మాయిలే బాగా వేసారు అబ్బాయిల కంటే. కొంతమంది పిల్లలకి బాగా గుర్తుంటుంది, ఇంకొంతమంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. కానీ డైలీ ప్రాక్టీస్ చేయించారు మేడం వాళ్ళైతే. ఇక్కడ ఇంకొక అమ్మాయి స్పీచ్ అయితే ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నంత సేపు పిల్లలు ఎంత క్యూట్ గా అనిపించినారంటే నాకు. ఇంత చిన్న పిల్లలకి అంత గుర్తుండడం చాలా గ్రేట్ కదా. నేనైతే తొందరగా మర్చిపోతుంటాయి ఏదైనా కూడా. పిల్లలైతే బాగా షార్ప్ ఉన్నారు ఇప్పుడు పిల్లలు. ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి మాత్రమే కాకుండా మన దేశాన్ని, మన జెండాను ఎప్పటికీ గౌరవించాలి. ఇలా స్పెషల్ డేస్ లో మాత్రమే మన దేశాన్ని గుర్తుకు చేసుకోకుండా ప్రతిరోజు గౌరవించాలి. మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి. జెండాను కూడా. అది ఇక్కడైతే ఇంకా వేరే వాళ్ళ పిల్లల డాన్స్. పిల్లలైతే చాలా సేపు వేశారు డాన్సులు. ఇంకా ఈ పిల్లలైతే నర్సరీ పిల్లలు అనుకుంటాను. ఎంత క్యూట్ గా ఉన్నారో ఆ డ్రెస్సుల్లోనైతే. మా చిన్ని పాప ఒకటే ఏడుస్తా ఉందన్నమాట. అప్పటికి ఏదో ఒకటి కావాలి తనకి. అందులో వాళ్ళ అక్కల దగ్గర లేదు కాబట్టి వాళ్ళ అక్కను గుర్తు చేసుకుంటా ఉంటది. డాన్సులు వేస్తున్నంత సేపు పిల్లలందరూ సైలెంట్ గా డాన్స్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఎవరైనా స్పీచ్ ఇవ్వడానికి వస్తే మాత్రం గోల గోల చేస్తున్నారు. అందుకని మేడం వాళ్ళు ఎవరు ఎక్కువ స్పీచ్ ఇవ్వలేదు అనమాట. ఎక్కువ సేపు ఏం మాట్లాడలేదు. చిన్న పిల్లలు కదా, వాళ్ళు ఎంతసేపు
ఎంతసేపు అని సైలెంట్గా ఉంటారు, అందుకని ఇంకా తొందరగా ముగించారనమాట. ఇక్కడ యూకేజీ బాయ్స్ అనమాట, చాలా బాగా చేస్తారు వీళ్ళైతే. పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు యూకేజీ పిల్లలు. ఇక్కడ మేడం ఒక 5 మినిట్స్ స్పీచ్ అయితే ఇచ్చారు. ఇంకా డాన్స్ పర్ఫామ్ చేసిన పిల్లలకి అందరికీ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇలా ఇవ్వడం ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఇంకొకసారి పార్టిసిపేట్ చేయడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు. ఫైనల్గా స్వీట్ బాక్స్ అయితే ఇచ్చారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.